గైస్ ఈరోజు మనం మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మెట్టుగూడ వాటర్ ఫాల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మెట్టుగూడ వాటర్ ఫాల్స్ అనేది హిడెన్ వాటర్ ఫాల్స్ అనమాట. సో మాక్సిమం అనేది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇదేంటంటే మన శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలంలో మెట్టుగూడ అనే విలేజ్లో అయితే ఉంటుందన్నమాట. మా ఊరు నుంచి చూసుకుంటే ఈ వాటర్ ఫాల్స్ అనేది నియర్లీ 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అంటే మాకు దగ్గరలోనే ఉంటుంది. మేము మామూలుగా చూసుకుంటే 20 మినిట్స్ అట్లా వెళ్ళొచ్చు బండి మీద అయితే. లేదా మనం బస్సెస్ మీద వెళ్దాం అనుకుంటే మాకు ఇక్కడ కొత్తూరు వరకు ఆటోస్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సు అనేది ఎక్కాలి. పాలకొండ వెళ్ళే బస్సు ఎక్కితే అక్కడ మధ్యలో సీతంపేట అనే విలేజ్లో మనం దిగొచ్చు అనమాట. ఆ త్రోవ మధ్యలోనే వస్తుంది జామ తోట అని. ఈ వాటర్ ఫాల్స్ అనేది మాకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏంటంటే మేము ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా సరే, లేదంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్స్ టైంలో మ్యాక్సిమం ఈ వాటర్ ఫాల్స్ విజిటింగ్ అయితే వెళ్తూ ఉంటాం అనమాట. ఈ వాటర్ ఫాల్స్ అనేది మనకి వర్షాకాలంలో అయితే మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వస్తారు. ఈ టైంలో మనకి ఏంటంటే కొద్దిగా వాటర్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. వర్షాకాలంలో ఏంటంటే వర్షం పడడం వల్ల కొండ మీద నుంచి వాటర్ అనేది పారి వాటర్ యొక్క ప్రవాహం అనేది మనకి ఎక్కువగా కనిపించి బ్యూటిఫుల్గా అనేది అనిపిస్తుంది అనమాట. మనం ఈ వాటర్ ఫాల్స్కి బైక్ మీద కానీ వెళ్ళాం అనుకోండి, చుట్టుపక్కల ఉన్న నేచర్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మంచు పడుతూ కొండల మీద కవర్ చేస్తూ మనకి నేచర్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. కానీ ఏంటంటే చలికాలంలో మనం వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా చలి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం కొద్దిగా స్వెటర్స్ ఏమైనా వేసుకుని వెళ్తే మనకి కొద్దిగా సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. దట్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా వాటర్ ఫాల్స్కి విజిటింగ్కి వెళ్తున్నాం అనుకుంటే మనకు ట్రెక్కింగ్ అనేది పక్కగా అయితే ఉంటుంది కదా. సో అట్లాంటి అయినా మనం ఏంటంటే మ్యాక్సిమం షూస్ అనేది వేసుకొని వెళ్ళాం అనుకోండి, మన ట్రెక్కింగ్ అనేది సింపుల్గా ఉంటుంది అనమాట. దట్ మనం స్టార్టింగ్ అయినప్పుడు మాత్రమే ఏమైనా ఎనర్జీ డ్రింక్స్ అనేది తీసుకుని వెళ్తే చాలా సేఫ్ అనమాట. ఇక్కడైతే మనకి ఎటువంటి ఎనర్జీ డ్రింక్స్ కానీ అవసరం లేదు, ఎందుకంటే ఈ దగ్గరలో మనకి పాన్ షాప్ అనేది ఉంటుంది. మనకి ఏమైనా డ్రింకింగ్ పర్పస్లో వాటర్ బాటిల్స్ కావాలనుకున్నా సరే, లేదనుకుంటే ఫుడ్ రిలేటెడ్ ఏదైనా మెటీరియల్స్ కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి. ఫుడ్ అంటే మనకి ఇక్కడ రెస్టారెంట్స్ ఏమి ఉండవు, బట్ నియర్ బైలో మనకి సీతంపేట అనే విలేజ్ ఉంటుందన్నమాట. ఆ విలేజ్లో వెళ్ళైతే మనకి ఫుడ్ తినొచ్చు. నియర్ బై అంటే ఇది 3 km 2.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట సీతంపేట అనేది. సో మనం ఏంటంటే నియర్ బైలో అక్కడ మాత్రం మనకి రెస్టారెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నియర్ బైలో చూసుకుంటే మనకి మళ్ళీ కొత్తూరు అనే సిటీ ఉంటుందన్నమాట. కొత్తూరులో చూసుకుంటే మనకి ఫుడ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఏంటంటే కొత్తూరు అనేది మనకి చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. నియర్లీ మనం ఏంటంటే 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది. అదే సీతంపేట అనుకోండి, అక్కడ 3 km డిస్టెన్సే ఉంటుంది కాబట్టి ఫుడ్ అనేది మనకు దగ్గరలో అవైలబుల్ ఉంటుంది. అండ్ అదే కాకుండా మనం సీతంపేట విజిటింగ్కి అలా వెళ్తున్నాం అనుకుంటే ఆ సీతంపేట దగ్గరలో మనకి అడ్వెంచర్ పార్క్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సరదాగా ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, గేమ్స్ ఆడుకోవడం కానీ, లేదంటే మనకి వాటర్ వాళ్ళు అంటే ఇక బోటింగ్ ఉంటాయి కదా, వాటర్లో బోటింగ్ అట్లాంటివన్నీ అందులో ఉంటాయి అనమాట. సో సరదాగా ఎవరైనా విజిటింగ్ చేయాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి విజిటింగ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే మనకి 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మాత్రం కనిపిస్తుంది అన్నమాట వాటర్ ఫాల్స్ అనేది. సో చూడండి రోడ్ అయితే మాత్రం మనకి నీట్గా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉండే ఏంటంటే ఇది హిల్లీ రీజన్ అనమాట, అంటే గిరిజన ప్రాంతము. ఇక్కడ పోడు వ్యవసాయం గట్రా జరుగుతుంటారు అనమాట. చూసారు అక్కడ స్మోక్ టైప్ వస్తుంది, అదంతా పోడు వ్యవసాయం అనమాట. వీళ్ళు ఏంటంటే మంచు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మంటలు గట్రా పెట్టుకుంటూ ఉంటారు అనమాట చలికి. ఆ వచ్చిన పొగ అదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ మధ్యనే మనకి విలేజ్లోకి వచ్చిన వాటర్ ఫాల్స్ అనమాట. సో ప్రజెంట్ మనం అయితే ఇక్కడికి వచ్చాము చూడండి, ఇది వాటర్ ఫాల్స్ యొక్క ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక పర్సన్ ఉంటాడు, అక్కడికి వెళ్ళి మనం టికెట్ అయితే తీసుకోవాలి. సో మా వాడైతే వెళ్ళాడు ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి. మనం ఏంటంటే ఎంతమంది పర్సన్స్ అని చెప్పి అడుగుతారు అనమాట. పర్సన్స్కి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. దట్ మనకి ఇంకా వెహికల్ పార్కింగ్ కూడా మనీ అనేది తీసుకుంటారు అనమాట. వెహికల్ పార్కింగ్ మనం చూసుకుంటే ఈచ్ వెహికల్కి 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. మేమైతే ఇక్కడికి 3 మెంబర్స్ వచ్చామన్నమాట. సో ఈచ్ వన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ వెహికల్కి కూడా 10 రూపీస్ అనేది తీసుకున్నారు. మనకి వాటర్ ఫాల్కి వెళ్ళేంత వరకు అయితే రోడ్డు అనేది ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దగ్గరలో ఏంటంటే ఫుడ్ అనేది ఏమి ఉండదు, అదొకటే ప్రాబ్లం. సో చూడండి పార్కింగ్ ఇక్కడ చెప్పినా కదా, పార్కింగ్ రకమైన అట్లా ఉంటాయి అనమాట. అండ్ అదే కాకుండా మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూడండి ఇక్కడ మనకి గార్డెన్ అనేది అంత అందంగా అయితే ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చుట్టూ కొండలు అనేవి ఉండడం వల్ల నేచర్ అనేది అయితే మనకి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విజిటింగ్ ప్లేసెస్ ఏంటంటే మనకి సంక్రాంతి టైంలో కానీ ఏదైనా ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ మంది వస్తుంటారు. అండ్ దట్టు మనకి వర్షాకాలం అని చెప్పినా కదా, వర్షాకాలం అయితే నార్మల్గానే ఎక్కువ మంది వస్తారు అనమాట. ఎందుకంటే వాటర్ ఫాల్స్లో వాటర్ అనేది ఎక్కువగా అప్పుడు ఉంటుంది కదా, సో అందుకోసం వచ్చి ఆ టైంలో వస్తారు. మిగిలిన టైం చూసుకుంటే మనకి ఫ్లో అనేది ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే నార్మల్గా జనాలు వస్తారు కానీ అంత ఎక్కువగా అయితే అనిపించరు అనమాట మనకి. అదే ఫెస్టివల్స్ టైంలో వచ్చామనుకోండి చాలా ఎక్కువగా కనిపిస్తారు. చుట్టూ అయితే గార్డెన్ వల్ల అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇది గార్డెన్ అయితే కాదు, నార్మల్గా పెరిగిన మొక్కలు అనమాట అవన్నీ. చూడండి మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇంకా కొద్దిగా అయితే రావాలి, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకి పార్కింగ్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో మనకి పార్కింగ్ ఇస్తాడు. సో వీళ్ళందరూ ఏంటంటే లోకల్ వాళ్ళు అనమాట. సరదాగా నడుచుకుంటూ వచ్చేస్తుంటారు అనమాట. సరదాగా వాటర్ ఫాల్స్కి టైం పాస్ చేద్దామని చెప్పేసి
అంటే మనకి వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చుంటే చాలా హాయిగా అయితే అనిపిస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ కార్లు పార్క్ చేశారు కదా, ఇది కార్లు పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా అనమాట. మనం ముందుకు పోతే బైక్స్ అనేవి పార్క్ చేసుకోవడం కోసం చేస్తామని చెప్పేసి బైక్ పార్కింగ్ అనేది ఉంటుంది ఈ లోపలికి. సో ఇక్కడ మనం బైక్స్ అనేవి పార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇది బైక్ పార్కింగ్. అండ్ మనం ముందు చూసుకున్నాం కదా, అది కార్ పార్కింగ్ అనమాట. సో ప్రజెంట్ మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి ఇందులో వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అనే గురించి నేను జూమ్ చేసి దగ్గర నుంచి తీసాను అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ రాళ్ళ మధ్య నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే పైన ఒక పెద్ద రాయి ఉంటుంది అనమాట. ఆ రాయి దగ్గర నుంచి వాటర్ అనేది మనకి ఫ్లో అయ్యి ఇక్కడ కింద వరకు వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఇద్దరు బచ్చాగాళ్ళు ఉన్నారు కదా, నాతో వచ్చారు. మాటికి కెమెరా దగ్గర పోతున్నారు అనమాట, ఫొటోస్ తీస్తున్నాను అని చెప్పేసి. చూడండి స్మైల్ ఎలా ఎత్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు వచ్చి స్నానం చేస్తామన్నారు, కానీ ఏంటంటే వాటర్ అనేది కొద్దిగా కలర్ వేరే ఉందని చెప్పేసి కొద్దిగా భయపడ్డారు అనమాట. మళ్ళీ ఏమైనా కోల్డ్ చేస్తుంది లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి వీళ్ళు భయపడ్డారు అనమాట. సో మనం ఏదైనా సరే స్నానం చేయాలనుకుంటే ఇందులో స్నానం అనేది చేయొచ్చు, కానీ ఏంటంటే కొద్దిగా వాటర్ అనేది చల్లగా అయితే ఉంటుంది. ఈ కొండల నుంచి వస్తుంది కదా, కొండల నుంచి వాటర్ అనేది రావడం వల్ల ఏంటంటే ఆ వాటర్ అనేది చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట. నార్మల్ వాటర్ అనేది మనకి వేడిగా ఉంటుంది, కానీ ఈ రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ మధ్యలో నుంచి వాతావరణం చల్లగా ఉంటుంది కదా, ఆ వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఇక్కడ ఉండే వాటర్ కూడా చాలా చల్లగా అయితే అయిపోతుంది అనమాట. చాలా మంది వెడ్డింగ్ షూట్స్ కానీ లేదనుకుంటే పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి కదా, పిక్నిక్స్ కానీ ఏరియాకి వస్తూ ఉంటారు. అండ్ అదే కాకుండా చాలా మంది ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫ్యామిలీస్ ఏంటంటే సరదాగా పిక్నిక్ కానీ లేదంటే బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే సరదాగా ట్రిప్ అని చెప్పేసి ఈ వాటర్ ఫాల్కి వేస్తే వస్తూ ఉంటారు. వాటర్ ఫాల్స్లో అనేది వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది కదా, అందువల్ల ఏంటంటే రాళ్ళు అనేవి నాచుతారిపోయి ఉంటాయి అనమాట. మనం జారామనుకోండి దెబ్బలు అనేవి ఎక్కువగా తగులుతాయి అనమాట. సో ఎక్కినప్పుడు కానీ కొండలు ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది అనమాట. వాటర్ ఫాల్స్ ఎక్కినప్పుడు అదే రిస్క్. అందువల్ల మ్యాక్సిమం వాటర్ ఫాల్స్ కానీ ఏదైనా రిస్క్ ఏరియాకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కరైతే మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే మనకి ఏదైనా అనుకోకుండా దెబ్బలు ఏమైనా తగిలినా సరే ఫ్రెండ్స్ ఎవరు ఉంటే సపోర్టివ్గా ఉంటుంది అనమాట. మేమైతే ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందని కనిపెట్టడానికి అయితే ప్రయత్నించాము. ఇంకా పైకి అయితే చాలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇంకా పైకి ఎక్కుతున్నాం చూడండి, ఇంకా మేము ఇట్లా స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇట్లా ముందుకైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి వాటర్ ఫాల్స్ అనేది కిందకు ఉంటుంది. అక్కడ దిగినప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే దిగాల్సి ఉంటుంది అనమాట, ఎందుకంటే ఈ కొండలు అనేవి చాలా హైట్ రాళ్ళు ఉంటాయి. అండ్ అది కూడా కాకుండా నాచును చూసారా, ఇది ఎక్కడ చూసుకున్న సరే మనకి చుట్టుపక్కల నాచు అనేది ఉంటుంది అనమాట. అది చాలా రిస్క్. అండ్ అది కూడా మనకి చుట్టుపక్కల పొదలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే నడవాల్సి ఉంటుంది. పాములు గట్రా ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. మేమైతే ఈ ఏరియాకి వచ్చినప్పుడు ముందుగానే ఫుడ్ అనేది తెచ్చుకున్నాం అనమాట. సరదాగా ఇక్కడ తిందామని చెప్పేసి మేమైతే బిర్యానీస్ పార్సల్ చేయించుకొని ఇక్కడ తెచ్చుకొని పైన అయితే కొండ మీద తిన్నాం అనమాట. సో ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఎట్లా ట్రిప్కి వెళ్దాం అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి స్పాట్గా అనేది చెప్పొచ్చు అనమాట. ఇది శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఒక 45 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. మేమైతే ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది కనిపెడదామని ప్రయత్నించాము, కానీ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి మనకి వాటర్ ఫ్లో అంత ఎక్కువగా కనిపిస్తుంది. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటాయి ఏంటంటే మనం జారి పడిపోతాం అనమాట, ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండవు. సో నార్మల్ టైం వాటర్ తక్కువగా ఉంటాయని మనం వెళ్ళామనుకోండి, అదంతా కొద్దిగా వాటర్ తక్కువ ఉంటుంది, మన పక్కన వెళ్ళి త్రావు ఉంటుంది అనమాట పైకి వెళ్ళడానికి. అట్లా వెళ్ళినప్పుడు ఇంకా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. అక్కడ ఏంటంటే మనకి వాటర్ అనేది ఒక చిన్న రాయి అని చూసారా, రాయి నుంచి స్టార్ట్ అయ్యి కిందకి వస్తుంది అనమాట వాటర్ ఇక్కడికి. గైస్ ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సీతంపేట వాటర్ ఫాల్స్, అదే మెట్టుగూడ వాటర్ ఫాల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అండ్ ఇవే కాదు మనం శ్రీకాకుళం రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంది, దాంట్లో కలిసి విజిట్ చేయొచ్చు అనమాట. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.